reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want ఏంటంటే ఇప్పటి నుంచి మనకి GVR ఫిలిమ్స్ అనే ఛానల్ ఉండదు. సో దానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట. సో గైస్ వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. ఎలా ఉన్నారు? అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 4 o'clock in the morning అనమాట. అండ్ మీరు చూసుకుంటే ఇంత ఎర్లీగా ఎందుకు లేచాడు వీడియో అని చెప్పి మీరు అనుకోవచ్చు. సో ఈ వీడియోలో అయితే నేను కొన్ని పర్సనల్ విషయాలు అంటే నేను ఏదైతే చేద్దాం అనుకుంటున్నానో ఆ విషయాల గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను అనమాట. నాకు అనుకోకుండా 3:30 ఆ టైంకి మెలకు వచ్చింది. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ఈరోజు టుడే ఈజ్ దసరా అనమాట మనకి. అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 2022 అక్టోబర్ 5th రోజు. సో ఎండింగ్కి వచ్చేసిందని చెప్పొచ్చు అనమాట 2022. సో నేను ఈ ఇయర్లో నేను ఏమేమి చేద్దాం అనుకున్నాను, ఏమేమి చేయలేకపోయాను అని చెప్పి ఒక్కసారి రివిజన్ లాగా వేసుకున్నాను. సో చాలా విషయాలు వచ్చినాయి. సో అవన్నీ నేను మీకు ఆల్మోస్ట్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎందుకు చేయబోతున్నాను అంటే నా ప్రోగ్రెస్ నేను మెజర్ చేసుకోవడానికి. ఇప్పుడు నేను ఒక్కడే చేద్దాం అనుకున్నాను అనుకోండి, సో దాట్ విల్ బీ లైక్ నా పర్సనల్ నా ఒక్కడికే ఉంటుంది, సరే చేయొచ్చులే అని చెప్పి నేను ఇగ్నోర్ అనేది చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే నేను ఎప్పుడైతే మీకు చెప్తానో, నేను ఓపెన్గా ఇది చేద్దాం అనుకుంటున్నాను చెప్తానో, సో ఐ విల్ బీ అకౌంటబుల్. నేను చెయ్యాలి అన్న ప్రెషర్ ఒకటి ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను ఒకళ్ళతోటి మాట్లాడాను, ఈ మాట చెప్పాను అంటే వాళ్ళు రేపు పొద్దున నన్ను క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ ప్రెషర్ కోసమైనా కానీ నేను డెఫినెట్గా ఆ పని అనేది కంప్లీట్ చేసేస్తాను అనమాట అనుకున్నది. సో ఈ మాటలన్నీ మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎ వెరీ హ్యాపీ దసరా టు యూ ఆల్. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ఈ రోజు పెట్టబోయే వ్లాగ్ సూపర్ బైక్స్ రిలేటెడ్ అనమాట. నేను లాస్ట్ సండే నేను ఒక రైడ్ చేశాను. మీ అందరికీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుంటే మీకు తెలిసే ఉంటుంది. సో సూపర్ బైక్స్ ఆల్మోస్ట్ 9 సూపర్ బైక్స్ తోటి నేను రైడ్ అనేది చేయడం జరిగింది అనమాట మన హిమాలయన్ మీద. సో ఆ వ్లాగ్ చేశాను, అది ఈరోజు పోస్ట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఈరోజు ఆ వ్లాగ్ కంటే నేను ఈ చెప్పే విషయం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నాకు పర్సనల్గా అనిపించింది అనమాట. సో అందుకనే ఆ వ్లాగ్ని రేపటికి పోస్ట్పోన్ చేశాను. అండ్ దెన్ ఇప్పుడైతే ఈ వ్లాగ్ మనం కంటిన్యూ చేద్దాం. యాక్చువల్లీ ఈ దసరాకి నేను ఇంటికి వెళ్దాం అనుకున్నాను మంచిర్యాలకి. నేను రైడ్ కోసం ప్లాన్ కూడా సెట్ అయిపోయింది. మొత్తం టాప్ బాక్స్, ట్యాంక్ బ్యాగ్ అన్నీ సెట్ చేసేసుకున్నాను, సర్దేసుకున్నాను మన హిమాలయన్ మీద వెళ్ళిపోదాం అని చెప్పి. కాకపోతే నాకు లాస్ట్ మినిట్లో ఆల్మోస్ట్ ఎలా అనిపించింది అంటే ఐ ఫెల్ట్ లైక్ వెరీ స్లీపీ అనిపించింది. సో అందుకనే మనం అక్కడ ఫ్రెండ్స్ కూడా రఘుకి, శ్రీపాల్కి వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది అనమాట, నేను వస్తున్నాను, మనం అక్కడ బండ్లు కలిపి పూజ చేయించుకుందాం అని చెప్పి. కాకపోతే ఆ నిద్ర రావడంతో నేను ఆగిపోయాను అనమాట. వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు. అట్ ది సేమ్ టైం నేను కూడా కొద్దిగా డిసప్పాయింట్ అయిన ఫీలింగ్ వచ్చిందనమాట. అర్రే అసలు వస్తానని చెప్పి వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి అనిపించింది నాకు. నో ప్రాబ్లం, మనకేంటంటే సేఫ్గా ఉండడం అవసరము. మనం ఏదో వస్తాను అని చెప్పాను కదా అని చెప్పి హడావిడి పడిపోయి వెళ్ళిపోయి మధ్యలో ఎక్కడ నిద్ర వచ్చి, సో అదంతా లేకుండా ప్రశాంతంగా నేను ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాను, వాళ్ళు అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో దట్ షుడ్ బి ఫైన్ అనమాట ప్రస్తుతానికి అయితే. మళ్ళీ ఎప్పుడన్నా మనకి మోస్ట్ ప్రాబబ్లీ అక్టోబర్లో కాదు నవంబర్లో వీ విల్ గో దేర్. అక్కడికి వెళ్ళి వాళ్ళని కలుద్దాము అండ్ వాళ్ళని కలిసినప్పుడు విల్ సెలబ్రేట్ టుగెదర్. సో ఇప్పుడు వచ్చేసి టైం 4 అవుతుంది. సో మనకి నెక్స్ట్ మనం చేయబోయే టాస్క్కి ఇంకా 1 hour టైం ఉంది, 1 to 1.5 hour టైం ఉంది. సో ఈ టైంలో నేను ఇల్లంతా కంప్లీట్గా క్లీన్ చేసేసుకుని కొద్దిగా సెట్ చేసేసుకుని కొద్దిగా సర్దాలి, అక్కడక్కడ పడేసినాయి అనమాట. సో ఇప్పుడు మీరు చూడొచ్చు హెల్మెట్ ఇక్కడ పడేసిందో. సో ఆ హెల్మెట్ జస్ట్ అట్లా పెట్టేసింది అనమాట, 2 హెల్మెట్స్. అండ్ మీకు పైన చూపించాలంటే పైన కూడా నాకు ఇంకొక 3 హెల్మెట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కొద్దిగా సెట్ చేసి రూమ్ కూడా కొద్దిగా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. మన అంబియన్స్ కానీ వర్క్, మెయిన్గా నేను వర్క్ చేస్తాను ఇక్కడే కదా. సో ఇదంతా కొద్దిగా చేంజ్ చేద్దామని ఆలోచనలో ఉన్నాను. సో ఆ చేంజెస్ ఏంటి అని కూడా మీకు త్వరలో తెలుస్తాయి అనమాట. ఒక్కొక్కటి చేంజ్ చేస్తున్నాను. మనకి ఈ వాల్ అనేది చేంజ్ చేయమని చెప్పి మనకి సజెషన్స్ వచ్చినాయి. నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇది చేంజ్ చేయాలి. అట్ ది సేమ్ టైం మనకి ఈ వర్క్ స్పేస్ ఉంది కదా, ఈ వర్క్ స్పేస్ అంతా ఇట్లా ప్లెయిన్గా వాల్ ఇదంతా కాకుండా కొద్దిగా ఇదంతా కూడా కొద్దిగా చేంజెస్ అనేవి చేయాలన్నమాట. అండ్ మనకి చాలా వర్క్ ఉంది ఈ రూమ్లోనే చేయాల్సింది. సో అదే మాట మీద అడుగుతున్నా, ఎలా ఉన్నారు అందరూ? సూపరా? నేను డబుల్ సూపర్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ GVR. అండ్ ఇదే వీడియోలో మనకి ఛానల్కి సంబంధించిన ఒక మేజర్ అప్డేట్ అయితే మీకు చెప్పబోతున్నాను అనమాట. సో వీడియో కంప్లీట్గా చూడండి, మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను ఈ పర్టికులర్ బ్లాగ్ వచ్చేసి. సో గంట తర్వాత కలుద్దాం మనం. Slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate, every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast, I go. సో గైస్ ఇక్కడికి వచ్చినాయి ఆల్మోస్ట్ 1/2 hour to 45 minutes అయింది. అండ్ ఐ వాస్ జాగింగ్, రన్నింగ్ అన్నీ చేశాను. ఇక్కడ జస్ట్ వాకింగ్ కూడా అయిందనమాట.
ట్రాఫిక్ అయితే బీభత్సంగా పెరిగిపోయింది. అండ్ నాకు తెలిసి ఇంకొక 10 to 15 minutesతో ఇక్కడ నుంచి అయితే నేను కొట్టేస్తాను, ఇంటికి వెళ్ళిపోతాను. మీతో మెయిన్గా చెప్పాలనుకుంది ఏంటంటే వన్ ఆఫ్ ది మేజర్ చేంజ్ నా లైఫ్లో తీసుకురావాలి అని నేను అనుకున్నది ఫిట్నెస్ అనమాట. సో ఎందుకంటే మనం ఎక్కువ లాంగ్ రైడ్స్ చేస్తుంటాం కదా. సో ఆ లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు మనకి ఎక్కువ తొందరగా అలసిపోకుండా ఉండాలంటే ఫిట్నెస్ అనేది చాలా అవసరము. ఇప్పటివరకు నా లైఫ్ స్టైల్ వల్ల కానీ దేనివల్ల కానీ కొద్దిగా నెగ్లెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. బట్ నౌ ఐ విల్ డెఫినెట్లీ నాట్ టేక్ ఎనీ ఛాన్స్ ఆఫ్ నెగ్లెక్టింగ్ ది ఫిట్నెస్ అని అయితే చెప్తాను. ఖచ్చితంగా నేను ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దట్ ఈస్ మై ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఇచ్చే టాస్క్ అనమాట. సో ఆ విషయం మీదే ఇక్కడికైతే రావడం జరిగింది. అండ్ నవ్ ఐఎమ్ ఎట్ IDPL చెరువు అనమాట, మన కుక్కట్పల్లిలోనే ఉంది కదా. సో అక్కడే ఉన్నాను నేను. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇంకొక 10 to 15 minutesతో ఇక్కడ నుంచి కొట్టేస్తాను నేను. అండ్ క్లైమేట్ మాత్రం ఆసమ్ చిల్ ఉంది. సో yeah, catch you after some time. Pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. సో గైస్ ఇంటికైతే వచ్చేసాం మనము. అండ్ కొద్దిగా నేను ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను, ఎందుకంటే అక్కడ కొద్దిగా ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే చేసాం కదా. సో దానివల్ల అంతా కొద్దిగా చిరాకు ఉంది. ఒకసారి వెళ్ళి స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ దెన్ నేను మిగతా విషయాలు మాట్లాడతాను. మనకి వన్ ఆఫ్ ది మేజర్ చేంజ్ ఇన్ అవర్ ఛానల్ ఏంటి అనేది మీరు గెస్ చేస్తూ ఉండండి. ఆ లోపు నేను స్నానం చేసి వస్తాను. అండ్ ఇప్పటివరకు చూశారు కదా, నేను కంప్లీట్గా ఐఎమ్ ట్రైంగ్ టు చేంజ్ మై సెల్ఫ్ అనమాట. నా హ్యాబిట్స్ కానీ నా రొటీన్ కానీ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు క్రియేట్ ఎ డిఫరెన్స్. నా లైఫ్లో ఇప్పటివరకు చేసిన మిస్టేక్స్, ఐ మీన్ లైఫ్ స్టైల్ మిస్టేక్స్ అనుకోవచ్చు, సో అలాంటి మిస్టేక్స్ ఏదున్నా కానీ నేను ఈ రోజు నుంచి అయితే క్లియర్ చేసుకుని మోర్ డెడికేషన్ టువర్డ్స్ వర్క్ అయితే పెడదామని అనుకుంటున్నాను అనమాట. సో దానికి మీ అందరి కోఆపరేషన్ అయితే నాకు కావాలి. అండ్ నౌ కమ్స్ ది బిగ్ న్యూస్ ఆఫ్ అవర్ ఛానల్ అనమాట. సో మన ఛానల్లో ఇందని చెప్తున్నట్టు వీ హ్యావ్ వన్ వెరీ బిగ్ న్యూస్ అప్డేట్ ఉందనమాట. ఏంటంటే ఇప్పటి నుంచి మనకి GVR ఫిలిమ్స్ అనే ఛానల్ ఉండదు. సో దానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే మన ఛానల్ ఎందుకు గ్రో అవ్వట్లేదు అని చెప్పి నేను చాలా ఆలోచించాను. దాని గురించి చాలామంది సజెషన్ తీసుకోవడం జరిగింది. మన ఫ్రెండ్స్ని కూడా అడిగాను, మన సబ్స్క్రైబర్స్ని అడిగాను. సో చాలామంది ఏమన్నారంటే, బ్రో ఫస్ట్ మనం ఎప్పుడైనా కానీ ఛానల్ నేమ్ చూడంగానే మన ఛానల్లో ఏదైతే కంటెంట్ మనం ఇస్తున్నామో అది రిప్రజెంట్ చేసేటట్టు ఉండాలి. కానీ మీరు GVR ఫిలిమ్స్ అని పెట్టారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిలిమ్స్ అనేది కరెక్టే, కాకపోతే ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి కదా అది. సో చాలామంది అది ఎట్లా తీసుకుంటున్నారంటే GVR ఫిలిమ్స్ అనగానే అదేదో ఫిలిమ్స్ మూవీస్ రిలేటెడ్ ఛానల్లా తీసుకుంటున్నారన్నమాట. సో అందుకనే మీరు ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేయండి. మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో కంటెంట్ ఉంటుందో మన ఛానల్లో, సో ఆ కంటెంట్ రిలేటెడ్ పేరు పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో నాకు కూడా చాలా వరకు ఇది ఐ థాట్ దిస్ ఈస్ ద రైట్ సొల్యూషన్. అంటే కంప్లీట్ సొల్యూషన్ అని కాదు, వన్ ఆఫ్ ది సొల్యూషన్ అని చెప్పొచ్చు. సో ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అనమాట. మనకి కన్ఫర్మేషన్ లేకుండే అనమాట. చాలా మందిని అడిగాను, వాళ్ళు బాగానే ఉంది అన్నారు. కాకపోతే ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగిన సర్వేలో నేను రీసెంట్గా అందరిని అడిగినప్పుడు వాళ్ళు అన్నది ఏంటంటే, ఇది ఒక ఫ్యాక్టర్ భయ్యా, మీరు ఇది మార్చి చూడండి అని చెప్పారు. సో అందుకే మన ఛానల్ పేరు GVR ఫిలిమ్స్ అని కాకుండా GVR మోటో టెక్ అని చెప్పి పెడదామని చెప్పి చూస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం మోటో వ్లాగ్స్, మోటో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, మోటో రిలేటెడ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ చాలా ఇస్తూ ఉంటాం కదా. సో మోటో టెక్ అనేది చాలా పర్ఫెక్ట్ అని చెప్పి నాకు అనిపించింది. నేను ఇనిషియల్గా అనుకుంది అయితే GVR మోటో అనుకున్నాను. అండ్ మన ఫ్రెండ్, మన రైడర్, మన సబ్స్క్రైబర్, మన రఘురామ్ని అడిగినప్పుడు ఏమన్నాడంటే, భయ్య మీరు టెక్నికల్ గురించి కూడా చెప్తూ ఉంటారు కదా, సో మీరు మోటో టెక్ అని ఎందుకు పెట్టకూడదని చెప్పి అని ఉండే అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ రఘురామ్. మనకైతే ఫైనల్గా ఒక నేమ్ అయితే ఫిక్స్ అయిపోయింది ఛానల్కి, కొత్త నేమ్, దట్ ఈస్ GVR మోటో టెక్ అనమాట. సో ఛానల్ నేమ్ ఎలా ఉంది అండ్ మన ఛానల్కి డెఫినెట్గా సూట్ అవుతుందని చెప్పి నా పర్సనల్ ఫీలింగ్. సో మీ ఒపీనియన్ ఏంటని చెప్పి నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో ఈ పర్టికులర్ వ్లాగ్ అయితే నేను యాజ్ సింపుల్ యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్ పెడదామని చూస్తున్నాను అనమాట. సో అందుకనే ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తాను. రేపు మనకు వచ్చేసి సూపర్ బైక్స్ తోటి నేను రైడ్ వెళ్ళిన వ్లాగ్ అయితే రేపు నేను పబ్లిష్ చేసేస్తాను. యాక్చువల్గా అది ఈరోజు పబ్లిష్ చేయాలి, కాకపోతే విజయదశమి రోజు ఈ న్యూస్ అందరికీ అనౌన్స్ చేద్దాము, మంచి న్యూస్ అని చెప్పి ఇది చేయడం జరుగుతుంది అనమాట. సో గైస్, దట్ బీయింగ్ సెడ్, ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో ఓవర్ హియర్. మీకు తెలుసు ఏం చేయాలో, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించింది మన ఛానల్ పేరు అని చెప్పి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నేనేమైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్.
జై హింద్. Don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some modestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million